శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందేవరలోచనాభిరామ అరవింద సమాన సుందరాస్యా అరవిందాసన సుందరీ ఉపాసే మాలాం కుంఠీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ వేదిక మీద ఆసీనులైన హరిహరపుర దివ్యక్షేత్ర పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సత్యం విధాతుం నిజ భృత్య భాషితో వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం స్తంభే సభాయాం న మృగం న మానుషం స్తంభే సభాయాం న మృగం న మానుషం. భగవానుడి యొక్క ఉత్కృష్టమైనటువంటి అవతారములలో ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది వ్యాస భగవానుడు ఈ అవతారాన్ని వర్ణన చేస్తూ ఒక పదప్రయోగం చేసినాడు. అద్భుతం. భాగవతంలో అద్భుతం అనే మాట రెండు చోట్లనే మనకు వ్యాస వాంగ్మయంలో రెండు అవతారముల యందు మాత్రమే కనిపిస్తుంది. భాగవతం ఏకవింశతి అవతార తత్వమును ప్రతిపాదించినప్పటికీ కూడా రామావతారానికి కానీ వామనావతారానికి కానీ పరశురామావతారానికి కానీ మత్స్యావతారానికి కానీ కూర్మావతారానికి కానీ వరాహావతారానికి కానీ ఎక్కడ కూడా ఈ పదప్రయోగం చేయలే. రెండు అవతారముల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వ్యాసవాంగ్మయంలో వ్యాస భగవానులు ఈ పదప్రయోగం చేసినారు. ఒకటి సప్తమ స్కంధంలో
భగవానుడి యొక్క ఆవిర్భావ సమయంలో ఇక్కడ అద్భుతం. ఇక రెండో చోట భాగవతం దశమ స్కంధం కృష్ణావతార సమయంలో తమద్భుతం బాలకమంబుజే క్షణం అని వర్ణిస్తాడు. అద్భుతం అనేటువంటి మాట ఎందుకు రెండు చోట్ల వాడినాడు? రామావతారానికి అద్భుతం లేదా? మిగతా అవతారాలన్నీ అద్భుతాలు కాదా? భగవంతుని యొక్క ప్రతి అవతారం గొప్పదే. కానీ వ్యాసుల వారు ఎక్కడైతే ఒక పదప్రయోగం చేస్తారో దానిని మనం బాగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు? అందుకే భాగవతానికి ఎంతమంది మహానుభావులు వ్యాఖ్యానం చేశారు. ప్రతి వారు ఒక చోటికి వచ్చేసరికి ఆగిపోతారు. అది నృసింహావతారం. సాధారణంగా ఎందుకు అద్భుతం అంటే తెలుసుకుందాం. వామనావతారం మీరేమంటారు? వామన చరిత్ర. రామావతారం ఏమంటారు? రామచరిత్ర. కృష్ణావతారం కృష్ణ చరిత్ర. నృసింహావతారం ప్రహ్లాద చరిత్ర. ఇక్కడ తేడా ఉంది. అవతారం నృసింహుడు, చరిత్ర ప్రహ్లాదుడిది. స్వామికి చరిత్ర అంటూ ఏం లేదు. నరసింహస్వామి వారికి చరిత్ర మొత్తం ప్రహ్లాదుడిదైతే అవతారం మాత్రమే స్వామి వారిది. అందులో ఎందుకు ఇక్కడ సాధారణంగా నరసింహుడు అనగానే భయం, ఓ శరీరానికి గగుర్పాటు, భయం కలుగుతుంది. ఆయన ధ్యానంలోనే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. నృసింహతాపనీయ ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. ఉగ్రం, కానీ నాటి నుంచి నేటి దాకా నరసింహస్వామి వారి ఉపాసన చేసినటువంటి వారందరి చరిత్రలు చూడండి. నృసింహుడు ఉగ్రంగా ఎప్పుడున్నాడు? ఎప్పుడు శాంతంగా ఉన్నాడు? ఇది మనం తెలుసుకుందాం. చాలా మందికి భయం. నరసింహ అనగానే ఒక భయం. దానికి తగ్గట్టుగానే అన్నమాచార్యుల వారు కూడా పాలనేత్రాల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీనారసింహ. ఎవరు వర్ణన చేసినా స్వామిని చూసి భయపడటమే. ఈ భయపడటం అనేది ఈరోజు మన నుంచి వచ్చింది కాదు. స్వామి అవతరించినప్పుడే భయం మొదలైంది అందరికీ. స్వామి అవతరించిన తర్వాత బ్రహ్మ భయపడ్డాడు, ఇంద్రాది దేవతలు భయపడ్డారు, సకల లోకాలు భయపడ్డాయి. చివరికి ఆయన ఆగ్రహ ఆవేశ జ్వాలలను నియంత్రించటానికి బ్రహ్మాది దేవతలకు వశం కాక ఏం చెయ్యాలి అని తలకాయ పట్టుకొని కూర్చుంటే మహర్షులంతా కలిసి చాలా ఉగ్రంగా ఉన్నాడు స్వామి, ఆయన శాంతం కావాలి అంటే వాళ్ళ ఆవిడను పిలిపించండి అన్నారు.